నేను సిక్స్త్లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ వెంకటేశ్వర సార్ అని ఉండేది. సో ఆ సార్ నన్ను ఎప్పుడు కూడా పాటలు పాడు అని అడుగుతుండే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాటలు బాగా పాడుతూ ఉండేవాడిని. సో హే మాలిక్ తేరే బందేహం ఒకటి పాడించేవాడు. తర్వాత కిషోర్ కుమార్ పాట ఎక్ శ్రీమతికి కళావతికి అనే పాట ఒకటి పాడించేవాడు. ముఖ్యంగా చెప్పాలంటే మా మంథినిలో ఒకే ఒక టాకీస్ ఉంది, శ్రీకృష్ణ టాకీస్ అని. ఇప్పుడు లేదు అది, ఆఫ్ కోర్స్. బట్ మేము చూసిన సినిమాలన్నీ కూడా అదే టాకీస్లో చూసాం. సో సీతమహాలక్ష్మిలో కె విశ్వనాథ్ చూపించిన ఆ సినిమా టాకీస్ ఉంటుంది చూడండి, సేమ్ అదే టైప్ టాకీస్ ఉంటుండే మంథిన్లో. సో మొత్తం సినిమాలన్నీ కూడా అందులో చూసేది. సో అప్పుడు పసుపు పారని అని ఒక మూవీ నడుస్తుండే, మురళీమోహన్ సుజాత అది. సో అందులో పాటలన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్. నాకు ఆ, చాలా ఇష్టమైన పాట అందులో రేవులోన చిరుగాలి, అది సాడ్ వర్షన్ కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్లో ఉన్న సాంగ్ కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఆ పాట పాడమని నన్ను ఆ సార్ అడిగేది అన్నట్టు. సో నేను ఆ పాట ఆ, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పాడుతూనే ఉంటాను, ఎందుకంటే ఆ పాట నాకు ఎందుకో బాగా ఇష్టం అది. ముఖ్యంగా బాలుగారి వాయిస్లో మీరు ఏడవడం కనుక చూడాలి అనుకుంటే మాత్రం ఈ రేవులో ఉన్న చిరుగాలి సాడ్ వర్షన్ వినండి. అందులో నిజంగానే ఆ రెండిషన్లో ఆటోమేటిక్గా దుఃఖం అనేది వచ్చేస్తుంది. సో వాట్ ఎ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ ఎస్పిబి అండ్ సుశీలమ్మ. సో ఆ పాట రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది, రెక్కలార్చుకుంటోంది, ఆవలించి చిరుకెరటం ఒళ్ళు విరుచుకుంటోంది, ఒళ్ళు విరుచుకుంటోంది, రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది, రెక్కలార్చుకుంటోంది, ఆవులించి చిరుకెరటం ఒళ్ళు విరుచుకుంటోంది, ఒళ్ళు విరుచుకుంటోంది, రేవులోన చిరుగాలి రెక్కలార్చుకుంటోంది, ఆవలించి చిరుకెరటం ఒళ్ళు విరుచుకుంటోంది. పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది, పడమటి కొండ పడుచు పసుపు చీర కట్టింది, ఇసక తెమ్మెపై గవ్వలు నవ్వులెండబెడుతున్నాయి, రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది, రెక్కలార్చుకుంటోంది, జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది, జలదారు జిలుగు పైట చలివేన్ సంథింగ్. జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది, లాలాలా లాలాలా లాలాలా, జడలోని గులాబీ చలి మంటలు వేస్తోంది, జలదారు జిలుగు పైట చదరంగమాడుతోంది, జలధరించి పై పెదవి చలివేందర పెడుతోంది, బాజాలకు మాటిద్దామా బాసికాలు కట్టిద్దామా, బాజాలకు మాటిద్దామా బాసికాలు కట్టిద్దామా, రేవులోనా చిరుగాలి రెక్కలార్చుకుంటోంది, రెక్కలార్చుకుంటోంది. ఇంకో చరణం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది, సుశీలమ్మ పాడిన ఆ వర్షన్. నీ చూపులతో నా చూపులు గస్తీలు కాస్తున్నాయి, విస్తళ్ళు వేస్తున్నాయని ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, నాకు ఎందుకో గుర్తు రావడం లేదు. బట్ ఆ పాట అంటే నాకు ఎందుకో ప్రాణం పడిచేస్తా, అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా. సో బాగా రోజులైంది వినక, మరొకసారి వినాలి అది తప్పకుండా. వండర్ఫుల్ సాంగ్. నీ చూపులతో నా చూపులు గస్తీలు కాస్తున్నాయి, నీ సంథింగ్ గుర్తు రావడం లేదు. మొత్తానికి వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. ఒకసారి వినండి మీరు అందరూ కూడా ఆ పాట. వాట్ ఏ గ్రేట్ సాంగ్. అందులో సుజాత యాక్టింగ్ ఇన్నోసెంట్గా, వాట్ ఏ గ్రేట్ యాక్టింగ్. తర్వాత అల్లు రావలింగయ్య చెప్పే అవసరం లేదు, సూపర్ డూపర్ మూవీ, వండర్ఫుల్. ఇప్పటికి కూడా ఆ సినిమాలో ప్రతి సీన్ కూడా నాకు ఇప్పటికీ గుర్తు. అందులో ఇంకొక పాట కూడా ఉంటుంది, అది
మరువకుమా అనురా అది కాదు అది ఏదో ఉన్నది ఏదో సంథింగ్ నాకు ఇంకో పాట కూడా అది గుర్తు రావడం లేదు. మొత్తానికి అయితే వండర్ఫుల్ సాంగ్. ఎందుకో సడన్గా గుర్తు వచ్చి పాడాను ఇప్పుడు.